హలో ఫ్రెండ్స్. ఈరోజు మనము ఎక్సెల్‌లో బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ గాని అంటే అడిషన్, సబ్ట్రాక్షన్స్ ఇవి ఎట్లా చేస్తారో వాడుకుందాం. దానికి సంబంధించిన సూటబుల్ ఫార్ములా ఎట్లా వాడతారో చూసుకుందాం. సో, దీనికి బేసికల్‌గా నేను ఒక 4 రాండమ్ ఆహ్, వాల్యూస్ తీసుకుంటున్నాను. అంటే ఈచ్ రోలో. సో, దట్ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. సో, దీనిపైన మనం కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆపరేట్ చేస్తాం. దీంట్లో ఏంటంటే నేను ఇక్కడ ఎంటర్ చేసే ఫార్ములా మీకు పైన ఈ ఫస్ట్ రోలో కనిపిస్తా ఉంటుంది. సో, లెట్స్ గెట్ ఇన్. స్టార్టింగ్ విత్ మీకు సైడ్ చూసినట్టయితే అంటే ఏ ఫార్ములాని ఎలా వాడాలని చెప్పి మనం బ్రీఫ్‌గా ఇచ్చాం. మీరు పారలెల్‌గా దీన్ని కూడా చూస్తూ ఉండొచ్చు. సో, లెట్ అస్ సే అడిషన్. మనం ఎక్సెల్‌లో ఏ 2 వాల్యూస్ అన్నా 2 ఆర్ మోర్ మెనీ వాల్యూస్ గాని ఒకేసారి యాడ్ చేయాలి అంటే సపోజ్ అడిషన్ పెట్టి అంటే ఈక్వల్ ఎక్సెల్‌లో ఫస్ట్ బేసిక్‌గా మనం ఫార్ములా యూజ్ చేయాలంటే ఈక్వల్ టు అనే సైన్ వాడాలి. సో, మీరు యాడ్ చేయాల్సిన నంబర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్లస్, ప్లస్, ప్లస్. సో, ఇప్పుడు నేను ఏమేమి యాడ్ చేస్తున్నాను? ఫ ఆహ్, కాలమ్ ఏలో ఉండే నంబర్, కాలమ్ సిలో ఉండే నంబర్ అండ్ కాలమ్ డిలో ఉండే నంబర్‌ని నేను యాడ్ చేస్తున్నా. సపోజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంటర్ చేసిన ఫార్ములా కనిపిస్తుంది. సపోజ్ ఇలానే నాకు ఈ ఫోర్త్ రోలో కూడా సిమిలర్‌గా యాడ్ చేయాలనుకోండి. నేను అక్కడ మళ్ళీ ఫార్ములా టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఈ ఎడ్జ్‌లో నేను డబుల్ క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్‌గా సేమ్ ఫార్ములా వస్తుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫార్ములా బార్‌లో ఫోర్త్ రోలో మనకేముంది? ఆహ్, ఏ4 అంటే ఫస్ట్ రోలో ఉండే నంబర్. సి4 అంటే ఫోర్త్ రోలో సి కాలమ్‌లో ఉండేది. డి4 అంటే ఫోర్త్ రోలో డి కాలమ్‌లో ఉంది. సో, ఇది ఆటోమేటిక్‌గా మనకి ఎక్స్టెండ్ అయితే వెళ్తుందనమాట. సపోజ్ నేను టేబుల్ మొత్తం ఇట్లానే కావాలనుకోండి. జస్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేశానంటే మొత్తం టేబుల్ అట్లనే ఎక్స్టెండ్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ సబ్ట్రాక్షన్‌కొచ్చేసరికి సేమ్. ఏ 2 నంబర్స్ అయితే మనం సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నామో దాని నుంచి దానికి సబ్ట్రాక్ట్ చేయాలి. సారీ గైస్, ఛార్జింగ్ అయిపోయింది. సో, ఇప్పుడు సబ్ట్రాక్షన్ చూసినట్టయితే సింపుల్‌గా ఇట్లా మనం వాడేస్తాం. ఎక్సెల్‌లో మల్టిప్లికేషన్‌కొచ్చేసరికి ఈక్వల్ టు అని పెట్టి ఏ నంబర్స్ అయితే మల్టిప్లై సపోజ్ ఫస్ట్ నంబర్ స్టార్ అనేది ఇక్కడ మల్టిప్లై సింబల్ కింద వాడతాం. ఎన్ని నంబర్స్ కావాలంటే అన్ని నంబర్స్ మనం మల్టిప్లై చేసుకోవచ్చు. సిమిలర్‌గా అట్లానే డివిజన్ అంటే ఆహ్, ఒక నంబర్‌తో ఇంకో నంబర్‌ని డివైడ్ చేస్తే ఎట్లా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్‌పోనెంట్ అంటే పవర్స్ అన్నమాట. అంటే 2 పవర్ 3 2 అంటే అట్లా రాసాము. సో, ఏ నంబర్ పవర్ ఇంకో నంబర్. ఇది పవర్ 2. సో, ఇక్కడ ఈ పవర్ 64 అంటే అది చాలా పెద్ద వాల్యూ. 10 టు ది పవర్ 67 అంత నంబర్ ఉంది. సో, అందుకని అది మనకు అలా చూపిస్తుంది. సో, దాని గురించి ఎక్కువ టెన్షన్ పడొద్దు. సమ్ అంటే ఇప్పుడు మనం ఇందాక ఇక్కడ అడిషన్‌లో మనం ఏం చేసాం? నంబర్ బై నంబర్ మనం యాడ్ చేసాం గదా! ఇప్పుడు సమ్ అంటే జస్ట్ ఒక అరేలో అంటే సేమ్ టుగెదర్ ఉంటే మనం వాటన్నిటిని ఒకేసారి తీసుకోవచ్చనమాట. సో, ఇట్లా జస్ట్ మనం సమ్ అని రాసి ఇట్లా డ్రాగ్ చేసుకుంటే ఆ 4 నంబర్స్ సమ్ అయిపోతాయి. ఇట్లా అన్నమాట. నెక్స్ట్ సిమిలర్‌గానే యావరేజ్ కూడా ఇప్పుడు మీరు ఏ నంబర్స్ అయితే యావరేజ్‌లో పెడతారో ఆ 4 నంబర్స్‌కి యావరేజ్ వాల్యూ వస్తుంది. ఓకేనా? తర్వాత మినిమమ్. అంటే మనం సెలెక్ట్ చేసుకున్న నంబర్స్‌లో మినిమమ్ వాల్యూ. 4 నంబర్స్‌లో ఏది మినిమమ్ వాల్యూ. ఇక్కడ మీరు అంటే ఎప్పుడు అట్లా అర్రే లాగానే డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ లెట్ అస్ సే మాక్సిమమ్ అని ఉంది. ఇక్కడ అంటే ఈ 2 నంబర్స్‌ని ఒకసారి ఇచ్చి, తర్వాత ఇదొక్కటే ఒకసారి ఇచ్చి, దాని తర్వాత ఈ 2 నంబర్స్‌ని గూడా మనము ఇవ్వచ్చనమాట. సో, వీటన్నిటిలో ఏది మాక్సిమం వాల్యూ ఉంటే అదిస్తుంది. తర్వాత ఇక్కడ రౌండ్ అప్ అంటే అంటే సపోజ్ ఇక్కడ అన్ని 34 ఉంది గదా! సపోజ్ ఇక్కడ 32.5 అనే నంబర్ ఉందా? ఈ రౌండ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే నియరెస్ట్ ఇంటిజర్‌కి దాన్ని రౌండ్ అప్ చేస్తుంది.
ఇక్కడ మనం దానికి నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే ఎన్ని డిజిట్స్ కి రౌండ్ అప్ చేయాలని చెప్పాలి. సో మనం 1 డిజిట్ ఇస్తే అది 32.5 అని ఇస్తుంది. సపోజ్ ఇక్కడ 32.465 అని రాసామనుకోండి, అది రౌండ్ అప్ చేసి 35 ఇస్తుంది. సో సపోజ్ ఇక్కడ మనము రౌండ్ అప్ లో ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే ఇచ్చామనుకోండి, అది 32.46 చూపిస్తుంది. అంటే 0.456 కి దగ్గర వాల్యూ 0.46 కాబట్టి. అలా కాకుండా 0 చూపించామనుకోండి, అది నియరెస్ట్ ఇంటీజర్ చూపిస్తుంది. ఇది వచ్చేసి నియరెస్ట్ ఇంటీజర్. సేమ్ నియరెస్ట్ అన్నా ఇందాక మనం ఇది రాసిందన్న ఒకటి ఉంటుంది. కాకపోతే ఇంటీజర్ ఏంటంటే మనకి ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ 0 డెసిమల్స్ ఇస్తుంది అనమాట. తర్వాత మోడ్ అంటే 2 నెంబర్స్ ని మనం డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చే రిమైండర్ ని అది ఇస్తుంది. ఈ నెంబర్ తో మనం డివైడ్ చేసినాం, వచ్చే రిమైండర్ 4 అన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఇట్లా రాస్తా ఒకేసారి ఫార్ములాస్ అన్ని ఎంటర్ చేశారు కదా. సపోజ్ ఇక్కడ ఏ ఫార్ములాస్ ఉన్నాయో అవి కింద డ్రా కావాలను ఫస్ట్ ఈ ఫార్ములాస్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ పైన డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్ గా సేమ్ ఫార్ములాస్ యాజ్ ఈజ్ ఫాలో అయిపోతాయి అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ -98 ఉంది అనుకోండి, అబ్సల్యూట్ అంటే అది దాని ఎగ్జాక్ట్ వాల్యూ వితౌట్ సైన్ ఇస్తుంది. వితౌట్ సైన్ అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అది పాజిటివ్ నెంబర్ మనకి ఇస్తుంది అనమాట. స్క్వేర్ రూట్ అంటే మనకి ఇంకా తెలిసిందే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ 13, స్క్వేర్ రూట్ ఆఫ్ 60 ఇట్లా మనకి ఇస్తుంది. ఓకేనా. ర్యాండమ్ నెంబర్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా 2 నెంబర్స్ మధ్యలో మనము ర్యాండమ్ నెంబర్ తీసుకోవాలి అని, అది మనకి ఆ నెంబర్ ఇస్తుంది అనమాట. ర్యాండమ్ గా 0 నుంచి 1 వరకు ఇస్తుంది. సో 0 నుంచి 1 వరకు ఒక ర్యాండమ్ నెంబర్ ఇస్తుంది అనమాట. ఓకేనా. ర్యాండమ్ బిట్వీన్ అంటే ఇది ఒకసారి చూడండి. ర్యాండమ్ బిట్వీన్ అంటే మనం 2 నెంబర్స్ మధ్యలో మనకి ఇస్తుంది. ర్యాండ్ ఫంక్షన్ అనేది ఓన్లీ 0 to 1 ఇస్తుంది. ర్యాండ్ బిట్వీన్ అంటే ఏదన్నా 2 నెంబర్స్ మధ్యలో, అంటే కింద నెంబర్ సపోజ్ లెటర్స్ నేను -9 ఇచ్చాను, తర్వాత ఇంకోటి 10 ఇచ్చాను. సో మైనస్ నుంచి 10 వరకు నెంబర్స్ ఇస్తున్నాను. ఓకేనా. ఇలా మనం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు సపోజ్ దీంట్లో నువ్వు ఒకసారి ఒక ఆపరేటరే వాడతావు అంటే లేదు, కాదు, మనం మల్టిపుల్ ఒకేసారి వాడచ్చు. సపోజ్ నేను నెంబర్ 1 నెంబర్ 2 ని యాడ్ చేసి నెంబర్ 3 ని వాటిలో నుంచి సబ్ట్రాక్ట్ చేసి నెంబర్ 4 ని మల్టిప్లై చేసి దీన్ని అబ్సల్యూట్ వాల్యూతో నేను డివైడ్ చేయొచ్చు. సో ఇలా మల్టిపుల్ ఆపరేషన్స్ ని మనం ఒకేసారి చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మేబీ ఎక్సెల్ ఫార్ములాస్ అన్ని చాలా ఈజీగానే ఉంటాయి, చాలా బేసిక్. కాకపోతే ఎవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఎవరికన్నా కొంచెం అడ్వాన్స్డ్ కొంచెం ప్రాపర్గా టెక్నికల్ యూసేజ్ ఎట్లా తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ బెటర్ అవుతుంది అనిపిస్తుంది అని మీరు అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.